మనం రోజు చూస్తూనే ఉంటాం కదా, మన తలలపైనుంచి పెద్ద పెద్ద పవర్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. మొత్తం నగరాలకు కరెంటిచ్చేవి అవే. కాని వాటిలో ఒక మనిషిని క్షణాల్లో బూడిద చేసేంత పవర్ ఉంటుందన్నమాట. అయినా సరే అవే ప్రాణాంతకమైన తీగలమీద పిచ్చుకలు, కాకులు హాయిగా కూర్చోవడం మనం గమనించే ఉంటాం. అక్కడే కూర్చుంటాయి, నిద్రపోతాయి, హాయిగా గుంపులుగా చేరతాయి. కాని వాటికేమీ కాదు. విచిత్రంగా ఉంది కదా. ఇదే మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలు ప్రశ్న ఇదే, అంత డేంజరస్ కరెంటున్న తీగలమీద అవి అంత సేఫ్గా ఎలా ఉండగలుగుతున్నాయి? మనం మాట్లాడుకునేది ఏదో చిన్న వోల్టేజ్ గురించి కాదు. కొన్నిసార్లు అవి అక్షరాల 4,00,000 వోల్టుల స్వచ్ఛమైన శక్తి మీద కూర్చుంటాయన్నమాట. ఈ ఒక్క నంబర్ చాలు ఈ మిస్టరీ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. దీనికి చాలామంది చాలా కారణాలు చెప్తూ ఉంటారు. కొందరేమో వాటి కాళ్ళు రబ్బర్లా ఉంటాయేమో అంటారు. ఇంకొందరేమో వాటి బాడీ స్ట్రక్చర్ మనకంటే డిఫరెంట్ అంటారు. మరి నిజమేంటి? అసలు కారణం వీటన్నింటిని మించి ఒక సింపుల్ ఫిజిక్స్ రూల్లో దాగి ఉందా? సరే, ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం కాస్త టైంలో వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ ప్రశ్న జనాలకి మొదటిసారి ఎప్పుడొచ్చిందో చూద్దాం. దాదాపు 19వ శతాబ్దం మధ్యలో మొదటి టెలిగ్రాఫ్ తీగలు వేయడం మొదలుపెట్టారు. అప్పట్లో కరెంటంటే జనాలకి ఒక తెలియని భయంకరమైన శక్తి. కానీ ఆ తీగలమీద పక్షులు ఇలా హాయిగా కూర్చోటం చూసి అందరూ షాకయ్యారు. మొదట్లో పక్షులు షాక్తో చనిపోతున్నాయని అనుకున్నారు. కాని ఆ తర్వాత తెలిసిందేంటంటే అవి పొరపాటున తీగల్ని గుద్దుకోవటం వల్లే చనిపోతున్నాయి తప్ప వాటిమీద కూర్చున్నంతసేపు చాలా సేఫ్గా ఉన్నాయని. చూసారా, ఆ చారిత్రక గ్రహింపు చాలా ఇంపార్టెంట్. విద్యుత్తును తాకినా బ్రతకొచ్చు, కానీ దానికొక పద్ధతి ఉంటుంది, దాన్ని సరిగ్గా ఫాలో అవ్వాలి అని మానవజాతికి తెలిసిన మొదటిసారి అదే. ఈ ఒక్క పాయింటే ఈ మొత్తం మిస్టరీని సాల్వ్ చేసే ఫిజిక్స్ రూల్ని అర్థం చేసుకోటానికి దారితీసింది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ మొత్తం రహస్యాన్ని ఛేదించే ఆ సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటో తెలుసుకుందాం. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆ సమాధానం రెండు పదాల్లో ఉంది: పొటెన్షియల్ డిఫరెన్స్. సింపుల్గా చెప్పాలంటే, కరెంట్ ఒకచోటు నుంచి ఇంకోచోటికి వెళ్లాలంటే దానికి ఒక హై పవర్ పాయింట్, ఒక లో పవర్ పాయింట్ కావాలి. ఆ రెండిటి మధ్య తేడా ఉంటేనే కరెంట్ ఫ్లో అవుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది. కరెంటును ఒక కొండమీద నుంచి కిందికి పారే నీళ్లలా ఊహించుకోండి. నీళ్లు పారాలంటే ఎత్తు, పల్లం అనే తేడా ఉండాలి కదా. కరెంటు కూడా అంతే. దానిక్కూడా ప్రవహించడానికి ఒక పల్లపు దారి కావాలి. సో ఒక పక్షి ఒకే తీగమీద కూర్చున్నప్పుడేమవుతుందంటే దాని రెండు కాళ్ళు ఒకే పవర్ లెవెల్ మీద ఉంటాయి. అక్కడ హై పవర్, లో పవర్ అనే తేడా లేదు. అందుకే కరెంట్ పక్షి శరీరంలాంటి కష్టమైన దారిలోకి వెళ్లకుండా చాలా ఈజీగా వెళ్లగలిగే కాపర్ వైర్లోంచే ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు పక్షులకు కూడా షాక్ కొడుతుంది. అదెప్పుడంటే వాటి సైజ్ పెద్దగా ఉన్నప్పుడు. ఇది పక్షులకైనా మనుషులకైనా ఎలక్ట్రికల్ సేఫ్టీకి గోల్డెన్ రూల్ అన్నమాట. ఒకేసారి వేర్వేరు కరెంట్ లెవెల్స్ ఉన్న రెండు వస్తువులను అస్సలు టచ్ చేయకూడదు. పిచ్చుకల్లాంటి చిన్న పక్షులు సేఫ్, ఎందుకంటే అవి ఒకే తీగమీద హాయిగా కూర్చోగలవు. కాని గద్దలు, డేగలు, కొంగల్లాంటి పెద్ద పక్షులకి వాటి పెద్ద రెక్కలే ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. ఒక పెద్ద పక్షి తన రెక్కలు చాపి ఒకేసారి పవర్ లైన్ని, పక్కనే ఉన్న వేరే వోల్టేజున్న ఇంకో తీగని లేదా గ్రౌండ్కి కనెక్టైన కరెంట్ స్తంభాన్ని తాకిందనుకోండి, అంతే, కరెంట్ ప్రవహించడానికి ఒక బ్రిడ్జ్లా మారిపోతుంది. సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. దాని బాడీలోంచి కరెంట్ పాస్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ అనాలిసిస్లో ఒక అమేజింగ్ ఫైనల్ పార్ట్కి వచ్చేశాం. పక్షులు వాడుతున్న ఇదే ట్రిక్ని మనుషులు కూడా కాపీ కొట్టారు. అసాధ్యాన్ని సాధించడానికి మనుషులు కూడా ఈ ట్రిక్ని కాపీ చేయగలరా? వినడానికి ఏదో సినిమా డైలాగ్లా ఉంది కదా, కానీ సమాధానం అవును. పక్షుల దగ్గర నేర్చుకున్న ఇదే ఫిజిక్స్ ట్రిక్తో మనుషులు అద్భుతాలు చేస్తున్నారు. వీళ్లనే లైవ్ లైన్ వర్కర్స్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జాబ్స్లో ఇదొకటి. హైలీ ట్రైన్డ్ లైన్మెన్ వీళ్ళు. కరెంటు సప్లై ఆపకుండానే హెలికాప్టర్లోంచి ఆ హై వోల్టేజ్ లైన్స్ని రిపేర్ చేస్తారు. పక్షిలాగే వీళ్ళు భూమిని తాకకుండా ఉంటారు. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన ఒక స్పెషల్ సూట్ వేసుకుంటారు.
వాళ్ళు ఆ వైర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ రాడ్తో తమని తాము వైర్కి కనెక్ట్ చేసుకుంటారు. ఆ క్షణంలో వాళ్ళ బాడీ కూడా ఆ వైర్లాగే లక్షల వోల్టులతో ఛార్జ్ అవుతుంది. కానీ వాళ్ళు భూమికి టచ్ అవ్వలేడు కాబట్టి వాళ్ళు సేఫ్గా ఉంటారు. చెప్పాలంటే ఆ క్షణంలో వాళ్ళు ఒక పెద్ద స్టీల్ పక్షిలా మారిపోతారన్నమాట. కాబట్టి నెక్స్ట్ టైం మీరు పవర్ లైన్ మీద కూర్చున్న పక్షులను చూసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అవి ఫిజిక్స్ రూల్స్ని బ్రేక్ చెయ్యట్లేదు. ప్రకృతిలో శక్తి ఎంత ఉందన్నది కాదు, దాన్ని ఎక్కడ కనెక్ట్ చేస్తామన్నదే ముఖ్యమని మనకి పాఠం చెప్తున్నాయి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో దాగి ఉన్న ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.